ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్య గారు. నమస్తే జయ. రమ్య గారు, మనం శివరాత్రి మహత్యం గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే శివరాత్రికి సంబంధించి ఏమైనా కథలు ఉన్నాయా? శివరాత్రి రోజున ఈయన పరమేశ్వరుడు అగ్నిస్తంభ రూపంలో ప్రత్యక్షమయ్యాడని, ఆయన ఎంత గొప్పవాడో తెలియజేశాడు అని ఈ రోజునే జరిగిందని చెప్పి మనం లింగోద్భవ కాలంలో పూజ చేస్తాం కదా. లింగోద్భవ కాలం దాకా మనం ఉపవాసం ఉండాలి, అర్చన అవునండి. చేయాలి, ఆ సమయంలో అర్చన చేయాలి చెప్తాం కదా. అర్ధరాత్రి దాటిన తర్వాత పరమేశ్వరుడు అగ్నిస్తంభ రూపంలో విష్ణువుకి బ్రహ్మదేవుడికి ప్రత్యక్షమయ్యాడని చెప్తారు. అవును. ఇది ఎప్పుడోనట పార్వతీదేవి అడిగిందట, వ్రతాలన్నిట్లలోకి అద్భుతమైన వ్రతము, ఫలితం ఇచ్చేది, పూర్వజన్మ కృత పాపాలని కూడా పోగొట్టేది, ఈ జన్మలో ఇక పాపం చేయకుండా మనిషిని మనిషిగా ఉంచేది ఏదైనా ఒక గొప్ప వ్రతం ఉందా అంటే శివరాత్రి వ్రతమే అలాంటిదని చెప్పాడట పరమేశ్వరుడు. ఇది ఎట్లాంటిది అంటే అన్నదానికి ఒక కథ చెప్పారట. పూర్వం ఎప్పుడోనట ఒక కిరాతుడు ఉండేవాడు, బోయేవాడు. ఇతను ఏం చేశాడట, అడవిలో జంతువులకి వేటాడేవాడు, జంతువులను వేటాడి అమ్మి చేసేవాడు. ఓసారి ఏమైంది, ఎవరికో అప్పు పడ్డాడు. రేపేవో జంతువులు తీసుకొచ్చి ఇస్తానని సరుకులు తెచ్చుకున్నాడు సంతలో ఎంచి. జంతువుల్ని ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు ఆ సంత వాళ్ళు ఏమంటారు, బాకీ పడ్డాడు కదా, వాళ్ళు ఓ చెట్టు కట్టేసి నానా దుర్భాషలు వాడి వాడిని విడిపించకుండా వెళ్ళిపోయారు. ఆ పక్కనే ఒక సమీపంలో ఒక శివ సన్నిధి ఉంది. దేవాలయం లాంటిది కాదు కానీ ఒక మండపం లాంటిది. అయితే శివభక్తులు చాలామంది రాత్రిపూట అక్కడ చేరి అక్కడ విశేషంగా భజనలు పూజలు జరుపుకున్నారు. తెల్లవార్లు ఆ చెట్టు కట్టేసి, ఇప్పుడు నిద్రపోతాడు అనుకో, చెట్టు కట్టేసి ఉన్నవాడు తలకైతే వాలిపోగానే మెండ పొట్టి మెలకు రాదు. అవును. వెనక్కాంతే కదా నిద్ర వచ్చేది. వెనక్కానే వెసులుబాటు లేక తెల్లవార్లు ఆ శివ భజనలు విన్నాడు. కొంత బుద్ధిమంతుడు అయ్యాడు వాడు. దీని తర్వాత కొద్ది రోజులకి వాడికి వాళ్ళ విన్నటువంటి ఆ శివనామాలు నోటికొచ్చినాయి. తెల్లవార్లు విన్నాడుగా. కొద్ది రోజుల తర్వాత అతను వేటకెళ్ళాడు. మళ్ళీ వెళ్తే ఏ మృగము దొరకలేదట. ఆ వాళ్ళ వీడి సమయం బాగుండి శివరాత్రి వీడు ఏం చేశాడు, అడవిలో ఉండి తెల్లవారేసరికి ఏదైనా సంపాదించాలనుకున్నాడు. ముందు ఈ అప్పు పడ్డాడు కదా, ఆ శివభక్తులంతా ఏం చేశారు, వాడి కట్లు ఉడదీసి ఎందుకురా నాయన నేను కట్టేశారని అడిగి ఇట్లా ఒక 4 నాణేలు, బంగారు నాణేలు 4 రాకాసులో బాగిపడ్డానండి అంటే వాళ్ళే ఇచ్చి ఆ బాకీ తీర్చారు. దాంతో శివనామం అంట, శివుడి వల్లే నాకు ఈ బాకీ తీరిందని నమ్మాడు వాడు. ఎప్పుడైతే ఈ వేటకు వచ్చాడు, సాయంకాలం అయిపోయింది, ఒక్క జంతువు కూడా పడలేదు. విసుగు పుట్టింది. కానీ తెల్లవార్లు ఇక్కడే ఉండి తెల్లారంగానే ఆ ఉచ్చులో ఏదైనా పడుతుందేమో చూద్దామని కొన్ని వలలు వేసి ఓ చెట్టెక్కి కూర్చున్నాడు. రాత్రిపూట సింహాలు, పులులు, చిరత పులులు, ఎలుగొడ్లు వేటకు వస్తాయి, వాటికి దొరికిపోతాడు వీడు. చెట్టెక్కి కూర్చున్నాడు. వీడి సమయం బాగుండి వాడు ఎక్కింది మారేడు చెట్టు. ఆ మారేడు చెట్టుకి కింద ముళ్ళు ఉంటాయి. ముళ్ళున్న చెట్టు వాడు ఎటా ఎక్కాడండి అని అడుగుతుంటారు ప్రతి వాళ్ళు. వాడు ముళ్ళున్నాయి కాబట్టి పులి కానీ ఎలుగుబంటి కానీ మారేడు చెట్టు ఎక్కబట. మామూలుగా మనకి చిరత పులులు, ఎలుగుబంట్లు చెట్లు ఎక్కేస్తాయి, ఈ పర్టికులర్ చెట్టు ఎక్కవు. అందుకని వాడు చూసుకుని ఇది ముళ్ళుగల చెట్టు, ఇది పూజ చేస్తారని తెలియదు వాడికి. ఇది ముళ్ళుగల చెట్టు కాబట్టి దీని మీదకి అవి ఎక్కవని వీడు పైకి ఎక్కి కూర్చున్నాడు. ఎప్పుడో పురాతన కాలంలో ఎవరో ఒక ఋషి కొన్నాళ్ళు ఈ చెట్టు కింద తపస్సు చేసుకుని ఒక చిన్న స్థాణు లింగాన్ని, ఒక రాతి లింగాన్ని అక్కడ పెట్టుకుని ఉంచుకున్నాడు. వీడు ఆ చెట్టు మీద కూర్చున్నాడా, సరే వాడి దగ్గర సొరకాయ బుర్రలో నీళ్లున్నాయి. మంచినీళ్ళు తాగబోయి కొన్ని నీళ్లు పారబోసేసుకున్నాడు కింద. ఆ సీత మూత తీసేటప్పుడు పడిపోయినాయి. ఈ పడి నీళ్లు పోయి శివలింగం మీద పడ్డాయి. అభిషేక ప్రియ శివ, ఆయనకి ఇష్టం. ఆ నీళ్లు ఎంగిల్ నీళ్ళ ఇంకో నీళ్ళ కాదు, నీళ్ళు అంతే. నీళ్లు పడ్డాయి. కాసేపు అయ్యాక వీడికి తూలు వచ్చేస్తుంది. ఏమిట్రా నాయన తూలు వచ్చేస్తుంది, ఈ శివుడు ఎక్కడన్నాడు, వీడికి గుర్తొచ్చింది. ఆ రోజు పాటలు విన్నాడుగా అని ఆ పాట పాడుకోవటం మొదలుపెట్టాడు. పాట పాడుకుంటూ కాసిన మంచినీళ్ళు తాగాడు, ఆవలించాడు, ఒళ్ళు విరుచుకున్నాడు. తోచట్లేదు. ఈ చెట్టు ఆకు ఒక్కోటి తుప్పటం వేయటం. ఆ ఆకు ఎట్లా ఉంటుంది, 2 ఆకులు ఇట్లా ఉండి మధ్యలో నుంచి ఇంకొక ఆకు ఉంటుంది. దీన్ని లాగితే అదేమిటి బాగా తెగదు. అదే మొదలుకి లాగేవనుకో, ఇక్కడ లాగితే బాగా తెగుతుంది. కరెక్ట్గా ఇట్లా తీస్తే దళం దళంగా వస్తాయి. ఓ దళం తీయటం, కింద వేయటం తోచక ఓ రెమ్మ విరిచాడు. కాసేపు దాన్ని ఇటా ఇటా అన్నాడు.
తర్వాత ఏం చేశాడు, ఒక్కొక్కటి తీయటం మొదలుపెట్టాడు. మనకు కూడా తోచకపోతే పిల్లలు చేస్తారు. అవును. ఈ ఆకులన్నీ, మారేడు దళాలన్నీ వెళ్ళి ఆ శివలింగం మీద పడ్డాయి. వీడు పాట ఒకటి పాడుకుంటున్నాడుగా, శివుడు శివుడు పాట పాడతాడు. శివుడు ఏమీ పడనివ్వలేదు, ఒక్క జంతువు దొరకలేదు, ఒట్టిగా శివుడు శివుడు అంటున్నాడు. శివుడు దేవుడే కాదు అని నిందాస్తుతి కూడా చేస్తున్నాడు. దేవుడైతే నాకు దొరక్కపోయేదా, ఏ పాట పాడినా ఒకటే. అవాళ ఈ పాట పాడడం వల్ల అప్పులు తీరినాయి, కట్లు విడినాయి అని నేను నమ్మాను. కానీ ఇప్పుడు మన పని ఎక్కడవుతోంది అనుకుంటూ కాసేపు నిందిస్తున్నాడు, కాసేపు స్తుతిస్తున్నాడు, మధ్య మధ్యలో ఆకులు దూస్తున్నాడు, పోస్తున్నాడు. ఆహారం లేదు, మంచినీళ్ళు తప్ప, ఉపవాసం. కిందుంటే జంతువులు పట్టుకుంటాయేమోనని చెట్టు ఎక్కాడు, నిద్ర పడితే కింద పడిపోతానేమోనని నిద్రపోకుండా ఉన్నాడు, జాగారం. తర్వాత ఈ మన సొరకాయలో ఉన్నటువంటి, సొరకాయ బుర్రలో ఉన్న నీళ్ళెత్తి శివలింగం మీద పోసాడు, అభిషేకం. ఆకులు కోసి, బిల్వాలు కోసి వాటి మీద శివలింగం మీద పడేస్తున్నాడు, అర్చన. మధ్య మధ్యలో వాడికి నోటికొచ్చిన స్తోత్రాలు కూడా చదువుకుంటున్నాడు. ఇప్పుడు చేయవలసినవి ఏమిటి? శివరాత్రి అభిషేకం చేయాలి, ఉపవాసం చేయాలి, జాగారం చేయాలి, అర్చన చేయాలి, స్తుతి చేయాలి. 5 క్రియలు అయిపోతున్నాయి. తెల్లవారేసరికి వాడికి ఎంత సంతోషంగా అనిపించిందో. ఎందుకు, వీడి చెట్టు దిగి వచ్చేసరికల్లా వాడు పెట్టిన ఉచ్చులో ఒక లేడి చిక్కుకున్నది. శివుడిని బోళ్ళంతా స్తుతించాడు, శివ శివ అని పాడుకున్నాడు. ఆహాహా, శివుడి వల్ల కదా దొరికింది అని. ఆ లేడి దగ్గరికి వెళ్ళేసరికి దాన్ని కొడదామనుకున్నాడు ఒక దెబ్బ. చూస్తే అది నిండు చూలాలు కడుపుతో ఉంది ఆ లేడి. ఇక దగ్గరికి వెళ్ళేసరికి కొట్టద్దు కొట్టద్దు, నన్ను వదిలిపెట్టేసేయని మానవ భాషలో మాట్లాడింది. తెల్లబోయాడు. ఎవరు నువ్వు, మనిషిలాగా ఎట్టా మాట్లాడుతున్నావంటే, నేను రంభ అని నా పేరు, నేను పరమేశ్వరుడి చుట్టుపక్కల పరిచారికని, ఆ ప్రాంతంలో ఆయన కైలాసంలో ప్రమథగణాల దగ్గర అంతా పరిచారికని. హిరణ్యాక్షుడు అనే ఒక రాక్షసుడి మీద మనసు పడి శివారాధనలో కొంచెం అలసత్వం వహించానని, లేడిగా అయిపోండి మీ ఇద్దరు అని శపించాడు పరమేశ్వరుడు. నేను లేడిగా పుట్టాను, నా భర్త కూడా ఇక్కడే ఉన్నాడు, నేనేమో ఇప్పుడు గర్భవతిని, నన్ను కొట్టి చంపేశామనుకో పొట్టలో పిల్ల కూడా చచ్చిపోతుంది. నేను ఒక పని చేస్తా, నన్ను కట్లు ఉడదీసి నేను ఎక్కడ ఉంటున్నామో అక్కడికి వెళ్ళి పిల్లని ప్రసవించి నిండు నెలలు కనేస్తాను, పిల్లని అక్కడ ప్రసవించి నేను నీ దగ్గరికి వస్తాను, అప్పుడు కొట్టి చంపేద్దుగా అనేసరికి అర్థం కాలే. నమ్మచ్చో నమ్మకూడదో తెలియలే, కానీ నమ్మాడు. వదిలిపెట్టాడు. కానీ వదిలిపెట్టాడని ఎందుకు వదిలిపెట్టాను, చేతికి చిక్కిన దాన్ని వదిలిపెట్టాను. ఇప్పుడు నేను శివుడిని ఎట్టా అంటాను? ఆహారం కావాలి, ఆకలిస్తోంది, ఇంట్లో డబ్బులు, ఇంట్లోకి డబ్బు అవసరం, సంసారానికి డబ్బు కావాలి, లేడి దొరికింది, శివుడే పట్టించాడు అనుకున్నా. ఇప్పుడు శివుడే నా వదిలిపెట్టించినవాడు అని ఆలోచిస్తున్నాడు. ముందుకెళ్ళేసరికల్లా ఇంకో మొగలేడి, ఆడలేడి కనపడ్డాయి. ఇవెవరు? ఈ కడుపుతో ఉన్న లేడి తాలూకు భర్త, దాని సవితి. ఓహో, అక్కడి నుంచి వీడు బోయవాడిని చూసేసరికల్లా బెదిరినాయి, కానీ వీడు చంపుతానని బెదిరించాడు. ఆగిపోయినాయి. వీడిని తీసుకెళ్ళదు, నన్ను తీసుకెళ్ళమంటుంది ఆడది, దాన్ని వద్దు నన్ను తీసుకుపోమంటాడు మొగలేడి. వాళ్ళ మధ్య పరస్పరం ఉన్న ప్రేమను చూసేసరికి వీడికి ఆశ్చర్యంగా ఉంది. ఇంతలో ఏమైంది, ఆ ముందు లేడి కనటానికి వెళ్తున్నానంటే అది పిల్లని ప్రసవించి మళ్ళీ వెనక్కి వచ్చింది. వెనక్కి వస్తే కాదు బాలింతరాలు, దీన్ని ఎట్లా చంపుతావు, దీన్ని చంపితే ఆ పిల్లకి ఆహారం ఎట్లా, పుట్టిన పిల్లకి పాలొద్దా, దాన్ని కాదు నన్ను చంపమని రెండోది, వీళ్ళని చంపద్దు నన్ను చంపమని మొగుడు. ఆ మూడింటిని చూసేసరికల్లా అతనికి చాలా ఇదైపోతుంది. లేడి అసలు ఇలాంటి ఇదేమిటి అని వాడు చాలా దుఃఖపడతాడు. దుఃఖపడి శివస్తుతి మళ్ళీ చదువుకుంటాడు. ఎప్పుడైతే ఈ 3 లేడ్లు ప్రాణం వదలటానికి సిద్ధపడిపోయినాయో ఆకాశం నుంచి పుష్పవృష్టి కురుస్తుంది, వీడికి మోక్షం వస్తుంది. ఆ శివరాత్రి చేసినటువంటి దీనివల్ల, జంతువుల భాష తెలుసుకున్నాడు. క్రూరుడైన వాడు మెతగ్గా మారిపోయాడు. వాడికి కావలసిన ఆహారం వాడికి లభించినా వాడు తీసుకోవాలి. అట్లాంటి మార్పు వస్తుంది శివరాత్రి వ్రతం చేసిన వాళ్ళకి. ఈ కథ చెప్పబడుతుంది. ఇప్పుడు ఈ కథకి పూర్వగాథ మనం ఏం చెప్పుకున్నాం? బ్రహ్మ విష్ణువు ఇద్దరు ఎవరు నువ్వు గొప్ప నేను గొప్ప అని మాట్లాడుకుంటుంటే, మన ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు అని ఆలోచిస్తున్నప్పుడు పరమేశ్వరుడు అగ్నిస్తంభ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఈ స్తంభం ఎవరు? దీని ఆద్యంతం లింగ రూపంలో ఉంది. ఆద్యంతాలు తెలుసుకోవడానికి పైకొకళ్ళు కిందకొకళ్ళు ప్రయాణం చేశారు.
కింద దాకా వెళ్ళాడు విష్ణువు తవ్వుకుంటూ. ఎంత కిందకెళ్ళినా ఆయనకి కనపడల లోతు. రెండో భాగం కనిపించల, అంచు కనపడలేదు అని వెనక్కి వచ్చాడు. బ్రహ్మదేవుడు పైకి వెళ్తున్నాడు, ఎంత వెళ్ళినా ఏమీ లేదు. అయితే ఏమైంది, ఒక ఆవు మొగలి పువ్వు వస్తున్నాయి కిందకి. అది బహుశా పైకి వెళ్తే దేవతలు పెట్టిన మొగలి పువ్వే పడిపోయింది. ఆ మొగలి పువ్వు ఆవు దిగొస్తోంది. సురభి, అదే మన కామధేనువు లాంటిది అనుకో, కామధేనువు వస్తుంటే అడిగాడు బ్రహ్మదేవుడు, దీని చివరి చూసారంటే మేము చూడలేదన్నారు. అయితే ఈయన ఏం చెప్పాడు, ఇక్కడ సాక్ష్యం చెప్పండి, చూశానని చెప్పండి, నేను చూశానన్న సాక్ష్యం అని చెప్పి వీళ్ళని తీసుకొచ్చాడు. విష్ణువు బ్రహ్మదేవుడు ఎదురు పడ్డారు. విష్ణుమూర్తి చెప్పాడు, నేను ఈ శివలింగం తాలూకు కింది భాగాన్ని నేను చూడలేకపోయాను, నాకు తెలియలేదు అని చెప్తే, బ్రహ్మదేవుడు నేను పై భాగాన్ని చూశాను, ఇదిగో ఈ మొగలి పువ్వు సాక్ష్యం, ఇదిగో ఈ ఆవు సాక్ష్యం అంటే మొగలి పువ్వు అవునని ఊపింది. పొత్తి కదా, సరేనంది. ఆవు మాత్రం తలతోటి తల ఊపి తోకతోటి చూడలేదు అని చెప్పింది. చెప్పేసరికల్లా పరమేశ్వరుడు ప్రత్యక్షమై మొగలి పువ్వుకి నీకు పూజార్హత తీసేశాడు, నిన్ను పూజించరు, నువ్వు పూజల్లో పాల్గొనవు, ఇంకా క్షుద్రమైన పుష్పాన్ని అయిపోతావు, విలువ లేదు నీకు అని అబద్ధం చెప్పినందుకు. కానీ గోవు తలతో అవునని తోకతోటి కాదంది కాబట్టి, తోకతో నిజం చెప్పింది కాబట్టి, గో ముఖం చూడటం బదులు గో పృష్ఠాన్ని చూస్తే మంచిది. వెనక భాగమే గోవుకి ముఖ్యం. గోవు పొదుగు, వెనక భాగాలు వెనకాలే ఉంటాయి, తోక తర్వాత. అందుకని గోపంచితము, గోమయము, గోక్షీరము అవన్నీ చాలా శ్రేష్ఠవి. వెనక భాగానికే నమస్కారం చేయాలి, అదే పవిత్రమైనదిగా చెప్పి, ఇలా బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పాడు, విష్ణువు నిజం చెప్పాడు కాబట్టి తనతో సమానమైన వాడినిగా విష్ణువుని సంభావించాడు పరమేశ్వరుడు. ఏ రోజునైతే ఈ మహాలింగ స్వరూపంలో అగ్నిస్తంభ రూపంలో ప్రత్యక్షమయ్యాడో ఆ రోజునే మనం శివరాత్రిగా మనం పూజ చేసుకుంటాము. మాఘమాసంలో జరిగిందని ఆ రోజున లింగోద్భవ కాలం దాకా ఉపవాసం ఉండి జాగరణ చేసి శివార్చన చేసుకుంటే విశేషమైన ఫలితం లభిస్తుంది. జన్మానికో శివరాత్రి అంటారు. కనీసం ఒక్కసారైనా జీవితంలో ఈ శివరాత్రికి ఉపవాసం ఉండాలి. ఏటా ఉండేవాళ్ళు ఉంటారు చాలామంది, వేల కొద్ది లక్షల కొద్ది ఉంటారు. ఎప్పుడు ఉండని వాళ్ళు ఓసారైనా ఓపిక చేసుకుని జాగరణో ఉపవాసమో శివార్చనో ఏదో ఒకటి చేసుకుంటే ఫలితం లభిస్తుంది. ఈ ముందు చెప్పుకున్న కిరాతుడి కథనే ఈ శివరాత్రి కథల్లో ముఖ్యంగా చెప్పుకుంటారు. నమస్తే. నమస్తే.